పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో జగన్ మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్దపడటం వృద్ధులు, దివ్యాంగులు, మహిళలను బలి చేయడమేనని అన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఉండే 400 పెన్షన్దారులకు సిబ్బంది రోజుకు 40 మంది చొప్పున ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తే 3 రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. పింఛన్ల పంపిణీ ఆలస్యంపై అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలపై చేస్తున్న విమర్శలను ఖండిస్తున్నానని నిమ్మల అన్నారు. మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీ కోసం, అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతగా దిగజారిపోతాడనే దానికి ఒక నిదర్శనం. ఏదైతే ఇంటింటికి తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి పింఛన్ను నిలిపేసి సచివాలయాల దగ్గరే వచ్చి తీసుకోండి ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు. ఈవేళ మండు టెండలు 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఆ అవ్వ తాతమ్మలు మరి ఇంటి దగ్గర నుంచి సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవడమే కష్టం. రెండవది ఈరోజు సచివాలయం కూడా 2-3 గ్రామాలకు కూడా కలిపి ఒక సచివాలయం ఉన్నటువంటి స్థితిలో ఆ బయట గ్రామాల నుంచి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి తీసుకోవడం అంటే అది కూడా ఎంత కష్టం, సాధ్యం కానిటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మూర్ఖత్వంగా సచివాలయాల దగ్గరే పింఛన్లు తీసుకోండి అని చెప్పడం అంటే తమ రాజకీయ లబ్ధి కోసం కుటిల రాజకీయాలు చేసుకోవడం కోసం ఆ వృద్ధులను, వితంతుల్ని, దివ్యాంగులను కూడా వదలదు అనేటువంటి విషయం చాలా క్లియర్గా మనం